సమంత, నాతోని ఛాలెంజ్ చేస్తావా? నన్ను కొడతావా? సొంటాటో వేయించుకొని నన్నే టీస్ చేస్తావా? ఐ విల్ సీ యువర్ ఎండ్. బేబీ, జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఐ కాంట్ మామ్. ఆ సమంతని, వాళ్ళు దాచిన అభిని, ఇద్దరిని వదిలేదు లేదు. బేబీ, విల్ యూ లిసన్ టు మీ? నో. జస్ట్ వన్ వర్డ్. ఏంటి? ఏం చెప్తావు మామ్? ఆ సమంత ఆ అభి ఇంట్లోనే ఉన్నాడు అనటం, చేతనైతే అభిని కనుక్కో అని ఛాలెంజ్ చేసింది అంటే నాకేదో డౌట్గా ఉంది బేబీ. ఏంటా డౌట్? అసలు ఆ అభి ఈ ఇంట్లోనే ఉన్నాడు బేబీ. ఆ అభి ఇక్కడే ఉన్నాడని నువ్వు గొడవ చేయడం, ఆ సావిత్రమ్మ గారిని నువ్వు అలా అనటంతో అభి ఇంట్లో లేకపోయినా ఉన్నాడని చెప్పి నిన్ను ఇంకా డిస్టర్బ్ చెయ్యాలని, అలా నిన్ను మూడౌట్ చేసి చివరికి నిన్ను ఫోన్లు చెయ్యాలని ఓ సమంత డ్రామా. నో మామ్. ఎమోషనల్లో చెప్పినా సమంత నిజమే చెప్పింది. ఆ అభి ఈ ఇంట్లోనే ఉన్నాడు. వాణ్ణి నిన్న కల్లారా చూశాను. చంద్రన్ చూసి అభి అనుకుంటున్నావు బేబీ. మామ్, డూ యూ థింక్ ఐఎమ్ మ్యాడ్? నీ నా కళ్ళతో చూశాను చెప్తున్నానుగా. ఆ అభిని నా కళ్ళతో చూశాను. బేబీ, ఆవేశపడకు, కూల్గా ఆలోచించు. అభిని ఈ ఇంట్లోనే ఉంచితే దానివల్ల నష్టం ఎవరికి? వాళ్ళకే కదా. సూర్య, సమంత, ఈ ఇంట్లోని మిగతా వాళ్ళు అంత తెలివి తక్కువ పని చేస్తారా చెప్పు? ఓపెన్ గేమ్ ఆడటంలో సూర్య ఈజ్ టూ ఇంటెలిజెంట్ మామ్. యా, అఫ్ కోర్స్. బట్ ఇలాంటి సీరియస్ మ్యాటర్స్లో అంత డేరింగ్ స్టెప్ వేయడు సూర్య. సమంత కూడా అంత తెలివి తక్కువదేం కాదు బేబీ. వాళ్ళందరూ కలిసి నీతో గేమ్ ఆడుతున్నారు. వై డోంట్ యూ అండర్స్టాండ్? సో అనవసరంగా నీ మూడు పాటు చేసుకోకుండా గో, జస్ట్ గో అండ్ స్లీప్. నథింగ్ డూయింగ్. శామ్ వెనుక సూర్య వెళ్ళాడు. వీళ్ళేదో ప్లాన్లో ఉన్నారు. ఐ హ్యావ్ టు ఫాలో దమ్. నువ్వు కూడా నిద్రపోకుండా అందరి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండు. సారీ బేబీ, ఐ కాంట్. మామ్, నేను చెప్తున్నాను వెళ్ళు. వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. ఎట్ ఎనీ కాస్ట్ ఆ అబ్బి ఈ ఇంట్లోనే ఎక్కడ ఉన్నాడు, వాణ్ణి పట్టుకోవాలి. వెళ్ళు మామ్. బ్యాక్ డోర్ దగ్గరే ఉండు. వెళ్ళు మామ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.